మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో క్లాక్ టవర్ సెంటర్లో రాత్రి 12 గంటలకి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, నారా లోకేష్ గారి అభిమానులు, నారా వారి అభిమానులు మొత్తం ఇక్కడ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు 76 ఏళ్ళ వయసులో కానీ ఈరోజు 25 ఏళ్ళ కుర్రోళ్ళ కష్టపడతా ఉన్నాడు. నిండు 100 ఏళ్ళు ఆరోగ్యం ఉండాలని, అలాగే ఇలాగే ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మా ముఖ్యమంత్రి, మా ఆరాధ్య దైవం, మా గురువు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. వెంకటేశయ్య ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉన్న నాయకుడు, మహిళా పక్షపాతి, రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనేక పరిశ్రమలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజున అందరి తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఈ రోజున మేము మొక్కులు చెల్లించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఘనంగా కేకులు కట్ చేయండి, బాణాసంచాలు కాల్చండి అలా అని చెప్పకుండా ఎక్కడైతే మనం అన్నా క్యాంటీన్ 26 లక్షల రూపాయలు ఈరోజు ఆవిడ దానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇదంతా చూస్తుంటే వారి కుటుంబం, ప్రజల యొక్క సంక్షేమం కావాలా, రాష్ట్ర అభివృద్ధి కావాలా, ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలపాలా అన్న ఒక తాపత్రయంతో తండ్రి కొడుకు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరింతగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలా, మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలా అని నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడే మనస్తత్వం ఈరోజు అమరావతి రాజధానిగా సాధించుకోవడంలో మీరందరూ చూశారు. పట్టు వదలని విక్రమార్కుడి వలె ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి చట్టబద్ధత కల్పించి మనం చూసాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా కూడా అందరికి కూడా రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఆయన చూపిన బాట, ఆయన చేసిన ఇవి మనం చూస్తే ఒక దీనికి సంబంధించి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎవరూ లేని విధంగా కూడా రాజకీయాల్లో ఒక్కసారి చూస్తే ఎన్టీ రామారావు గారు పదవి నుండి రామ్లాల్ బర్తరఫ్ చేసినప్పుడు ఆయన చేసిన చొరవ చూస్తే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు తర్వాత ఏమైపోతుందో అనే దీంట్లో పార్టీ శ్రేణులన్నీ ఉంటే కూడా ఆ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడం, ఈరోజు చూస్తే అనేక రంగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఐటీ దీన్ని డెవలప్ చేశారు మనం చూసాం. అదేవిధంగా జన్మభూమి కార్యక్రమం పేరుతో ప్రతి గ్రామాన కూడా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రాథమికంగా కూడా అన్ని వసతులు కల్పించి ప్రజలకు సేవ చేయడమే రాజకీయ నాయకుల యొక్క ప్రథమ ధ్యేయంగా ఆయన పనిచేసిన తీరును అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మరి సతీమణైనటువంటి నారా భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలని దానం చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే మరి అది వారికి ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి చేస్తున్నటువంటి సేవ. వాళ్ళు మరి వారికి ఎలాంటి ఆర్భాటాలు కూడా ఉండవనే దానికి ఒక నిదర్శనంగా ఈ రోజున ఈ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. తిరుపతి నగరంలో మరి ఏదైతే కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి వారి కులదైవంగా ఉన్నారో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మరి పాదాల చెంత పూజలు నిర్వహించుకొని ఆయనకు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇంకా కూడా మరి ఒక విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రిగానే కాదు, ఒక అనుభవం కలిగినటువంటి ఒక సీనియర్ నాయకుడిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా
ఆయనకు ఉన్నటువంటి ఆయన్ని కొనియాడుతున్నారు. అది ఇంకా కూడా మరి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆయన నిండు నూరేళ్లు ఆయుష్తో ఆయనకు ఆ కలిగిన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు, వ్యూహకర్త, స్థితప్రజ్ఞులు, విజనరీ లీడర్. ఈ దేశంలో ఏ ఆలోచన వచ్చిందన్నా ఆ ఆలోచనకు మొదట బీజం వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలకు ప్రజాపాలన అందించాలన్నా, బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి మొదట ఆలోచించింది నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ ఆలోచనను మరింత విస్తృతపరిచింది. ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి వద్ద ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఈ రాష్ట్రానికి మరింత సేవ చేయాలి, మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కోరుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈరోజు అలిపిరి వద్ద స్వామివారికి టెంకాయలు కొట్టి 76 సంవత్సరాల జన్మదిన వేడుకల సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా చంద్రబాబు నాయుడు గారు మొదట వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడం ఆయనకి ఆనవాయితీ. ఆ స్వామి కృపా కటాక్షాల వల్లనే ఈరోజు ఆయన ముందుకు సాగుతున్నారు. అలాంటి స్వామివారి ఆశీస్సులు దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2020-46 సంవత్సరానికి ఈ రాష్ట్రాన్ని దేశ చిట్టపటంలో నెంబర్ 1గా నిలబడాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం. ఈ యువతకు భవిష్యత్తు వచ్చిందన్నా, భవిష్యత్తు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, తెలుగు జాతి ఖ్యాతి ముందుకు వెళ్ళాలన్నా అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈరోజు పుట్టినరోజులు అంటే ఏదో కోళ్ళు కోయడమో, మేకలు కొట్టడమో, రప్పరప్పలు ఆడించడం కాకుండా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇదే ఆలోచనతో భవిష్యత్తులో కూడా ముందుకెళ్తుంది. ఈరోజు శ్రీవారికి 760 టెంకాయలు, 7.5 కేజీ కర్పూరం శ్రీవారికి ముక్కుబడి చెల్లించడం. అదేవిధంగా ప్రతి ఏడాది సీఎం గారికి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ముక్కుబడి చెల్లించడం. తిరుమల తెలుగుదేశం పార్టీ కమిటీ వాళ్ళు, తిరుమల స్థానికులు, వ్యాపారస్తులు అందరూ కలిపి ప్రతి సంవత్సరం సీఎం గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి మన ముక్కుబడి చెల్లిస్తాం. ఈసారి సీఎం గారు ఇంక ఉన్నత పదవి అనిపించాలని చెప్పి, అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన దానికి మాకెంతో కార్యకర్తలకి సంతోషంగా ఉంది. కాబట్టి ఆ ముక్కుబడి కూడా ఈరోజు చెల్లిస్తాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని కావాలన్న కోరిక నెరవేరింది. సీఎం గారికి మన అమరావతి ఏకైక రాజధానిగా ముద్ర అయిపోయింది, మన ఇదే గిట్లు ఎక్కింది. కాబట్టి సీఎం గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, నారా లోకేష్ ఆరోగ్యం ఉండాలి. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. పల్లా శ్రీనివాస్ గారికి మళ్ళా 2వసారి పదవి ఇవ్వడం తెలుగుదేశం ఎంతో గర్వకారంగా ఉంది. తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ. కాబట్టి ఈరోజు సీఎం గారికి, నారా కుటుంబానికి ఎప్పుడు ఆ కలియుగ వెంకటేశ్వర దయ వల్ల ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గోవిందా. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మరి స్వామివారిని దర్శించుకొని ఈరోజు భక్తులకు మరి అన్నప్రసాద వితరణ ఒక రోజు మొత్తం మరి భాష్య విద్యా సంస్థల తరపున ఏర్పాటు చేయడం జరిగినది. మరి మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం బాగు కోసం, సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కష్టపడుతున్నారు. ఆయన భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన పేరు మీద మరి భక్తులందరికీ కూడా ఒకరోజు మొత్తం అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతూ ఉంది. మాకు ఈ అవకాశం కల్పించిన
ఆ వెంకటేశ్వర స్వామికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ నిర్మాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఏం మెసేజ్? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మొత్తం మా కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు రక్తదానానికి ముందుకు రావడం, రక్తదానం ఇవ్వడానికి ముందుకు రావడం అంటే గొప్ప విషయం. ఎందుకంటే చాలా ఈ రక్తదానం అనేది అన్ని దానాల్లో గొప్ప దానం అని చెప్పాలి. ఇలాంటి రక్తదానం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం నిజంగా ఈ ప్రాంత ప్రజల తరపున, ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే ఈ ప్రాంత కరువుతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కాబట్టి ఆయన జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకోవడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయనకు స్ఫూర్తినిచ్చే విధంగా కూడా, ప్రజలు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి మా నాయకులు, ప్రజలు, అలాగే ముఖ్యంగా అధికారులు కూడా సహకరించారు. ప్రతి ఒక్క అధికారులు ఉదయం 6:30 గంటలకే అందరూ వచ్చి కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించారు. అంటే ఒక 6:30 గంటల కంటే మనం ఇంట్లో కూడా లేసే సందర్భాలు కాదు. అయినా కూడా ఉత్సాహంగా వచ్చి ఈ రోజుకి ఇప్పటికే నాకు తెలిసి ఎంతో 2,000 దాకా, అదే 2,000 దాకా అయింది. సాయంత్రానికి 8,000 దాకా అవుతుందనేది సంకల్పం. ఇది చాలా ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అనేది ఒకటి తర్వాత. నారా లోకేష్ పార్టీలో 2వ ప్లేస్లో ఉండి నెంబర్ 1 ప్లేస్కి జాతీయ కార్యదర్శి అయ్యాడు. టీడీపీలో ఎలాంటి ఉత్సాహం నెలకొంది? నారా లోకేష్ బాబు గారు నిజంగా ఉత్సాహాన్ని రెండింతలుగా నింపారు. ఎందుకంటే నిరంతరం నిత్యం ప్రజల కోసం శ్రమిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేమ గురించి ఆలోచన చేసే వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు జాతీయ అధ్యక్షుడు కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. అలాంటి శక్తివంతమైన నాయకుడి మధ్యలో పనిచేయడానికి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కువగా రైతాంగం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ పరిశ్రమలు వస్తే ఎంతోమంది చదువుకున్న యువత కూడా ఇక్కడ ఉన్నారు. అంటే బయటికి వెళ్లకుండా యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా అప్పుడే ఆర్థికంగా కళ్యాణదుర్గం ప్రాంతం కొంతగా బలపడుతుంది. మీరు అనేది కరువు ప్రాంతం అనేది వాస్తవం. రైతులు 195% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి కూడా వాస్తవమే. కాకపోతే 2018లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భైరవాంతిప ప్రాజెక్టు ఉందో దాన్ని భూమి పూజ చేసినది వాస్తవమే. 2019లో గవర్నమెంట్ మారుతూ ఏ పని చేయకోకుండా ఎక్కడికక్కడ వదిలేయడం, పూర్తిగా రైతులందరినీ కూడా నట్టేటి ముంచిన ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం నుంచి మరియు కూడా మన పనులన్నీ కూడా బీటీపీ పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. నిజంగా ఈ గొప్ప నాయకుడు, ఎందుకంటే ఆయనకు తెలుసు కళ్యాణదుర్గంలో ఏం అవసరం అనే ఉద్దేశంతోనే ఈరోజు బీటీపీ పనులు కూడా పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టారు. త్వరగా పూర్తి అయిన తర్వాత కూడా ఇది ఎన్టీ రామారావు పేరు పెట్టాలా, చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టాలనేది మొత్తం అందరూ కూడా మా దృష్టికి తీసుకెళ్ళి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఏదో ఒక రకం, ఎందుకంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళే అని ఖచ్చితంగా చెప్పాలి. స్థానిక యువతకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నియోజకవర్గంలో పరిశ్రమలు ఎలా తీసుకొస్తుంది? ఖచ్చితంగా పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే మనకి నిజంగా 1,200 ఎకరాల స్థలం ఉన్నా కూడా దానికి సరైన అప్రోచ్ రోడ్ లేదు. ఆ అప్రోచ్ రోడ్ని తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అది ఎప్పుడైతే అప్రోచ్ రోడ్ వస్తాయో చాలా పరిశ్రమలు రెడీగా ఉన్నాయి. ఉపాధి కూడా చాలామందికి కూడా దొరుకుతుంది. అది కూడా త్వరలో, అంటే ఎన్ని రోజులు అవుతుంది అనేది ఖచ్చితంగా సమయం చెప్పలేను, కానీ ఖచ్చితంగా అయితే ఆ పని మీద ఉన్నా త్వరగా పూర్తి చేస్తాం. ఓ పక్క లోకేష్, చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం పాదయాత్ర చేపట్టి మరోసారి అధికారం చేపడతామంటున్నారు. పాదయాత్ర చేపట్టినా, ఇంకొక యాత్ర చేపట్టినా ఇది భయపడే సందర్భం కాదు. ఇంతకుముందు పొరపాటు పడ్డారు ప్రజలు. ఏదో పాదయాత్ర చేసి ఏదో చంద్రబాబు లేని ఈ రకరకాల మీడియాల ద్వారా దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఒక్కసారి అధికారం అంటే అధికారం ఇచ్చారు. ఆ అధికారం అక్కడితో అయిపోయింది. అభివృద్ధి చూశారు, ఏమీ చేయలే, పూర్తి నాశనం చేశారు రాష్ట్రం అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ కూటమితోనే అది సాధ్యం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతోనే ఈ అభివృద్ధి ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు చెప్తున్న పరిస్థితి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని చెప్తున్నారు. ఏదైతే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కువ రైతాంగం మీద ఆధారపడుతున్నారో, అయితే ఇక్కడే పరిశ్రమలు స్థాపించి పరిశ్రమలు తీసుకొని వచ్చి స్థానిక యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే సురేంద్రబాబు చెప్తారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, కళ్యాణదుర్గం.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఘనంగా ఈ రోజున ఏలూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన ముందు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఏదైతే అభివృద్ధి పథంలో నడవాలి అంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన ఆశయాలు కానీ డెఫినెట్ గా ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ నిర్మించాలి అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ వ్యాప్తంగా మరి చరిత్రలోకి తీసుకెళ్లారు, తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పుంజుకోగలదా అని అనుకున్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా పరుగులు పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే సందర్భంగా జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ, మామిడికాయల్ని పంపిణీ చేయడానికి నిర్ణయించాం నియోజకవర్గం తరఫున. అదేవిధంగా కరెక్ట్గా 12 గంటలకి స్టేట్ బ్యాంక్ దగ్గర ఉండేటువంటి ఎన్టీఆర్ క్యాంటీన్ దగ్గర భోజనాలన్నింటినీ కూడా దెందులూరు నియోజకవర్గం తరఫున మేమందరం కూడా వచ్చి అక్కడ వడ్డన చేయడానికి ప్రతి యూనిట్ ఇన్ఛార్జి, ప్రతి బూత్ కమిటీ కన్వీనరు, క్లస్టర్ ఇన్ఛార్జి, మండల పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ లీడర్లు, సమన్వయ కమిటీ అందరూ కూడా హాజరుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ఎంతమంది అయితే భోజనం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మన జాతీయ అధ్యక్షుల వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి చికెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేయటం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఈ పోలవరం, అమరావతి పూర్తిగా చంద్రబాబు గారే దానికి పునాదేసిన, ప్రారంభోత్సవం చేసిన ఆయన చేతుల మీదే పూర్తి కావాలని ఆ భగవంతుడు ఆ శక్తిని, ఆ యొక్క ధైర్యాన్ని ఆయనకి రావాలని ప్రసాదించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఎప్పటికీ మాలాంటి వారికి అనేక మందికి రాజకీయంగా జన్మను కల్పించినటువంటి మహనీయుడు, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తొందరగా అతి త్వరలోనే కోలుకుని మరి ప్రజాక్షేత్రంలో రావాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. హ్యాపీ బర్త్డే.